నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేక సరైన జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే ఫుల్ స్టాప్ పెడుతుంది. సో ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ పొందడానికి ఇదైతే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి మంచి అప్డేట్స్ అయితే నా దగ్గర నుంచి పొందండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. మొత్తం ఒకే ఒక పోస్టు 400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఒకే ఒక పోస్ట్కి. సో ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు. ఈ జాబ్కి అయితే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. డీటెయిల్గా చివరి వరకు చూడండి, మొత్తం క్లియర్గా చెప్తాను. సో ఈ పోస్ట్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. స్మాల్ ఎగ్జామ్ అండి. ఒక 120 మినిట్స్, ఒక 2 గంటలు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో క్లియర్గా చెప్తాను, చివరి వరకు చూడండి. ఇదైతే బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిందండి. మీరు క్లియర్గా ఇక్కడ చూడండి. పోస్ట్ నేమ్ వచ్చేసరికి అప్రెంటిస్ అండి. మొత్తం 400 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది 1 సంవత్సరం అయితే వాళ్ళు క్లియర్గా మీకైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్, మీకు ఎలాగైతే ఎక్స్పీరియన్స్ పొందాలో అలాగ వాళ్ళు అయితే ట్రైన్ చేసి మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ లెటర్ అయితే మీ చేతిలో పెట్టి అయితే పంపిస్తారు. అండ్ మీకు 1 ఇయర్కి మీకు ఒక నెలకి వచ్చేసరికి 13,000 అయితే శాలరీ కూడా వాళ్ళు స్టైపెండ్ రూపంలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా చూడండి. నోటిఫికేషన్ అయితే రిలీజ్ డేట్ 23 డిసెంబర్ 2025 అండి. అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ 25 డిసెంబర్ 2025 నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 10, 2026 అండి. ఇదైతే BOI అప్రెంటిస్ ఎగ్జామ్ అండి. సో 2026 సంబంధించిందండి. మంచి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. 400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ కేటగిరీకి అయితే 195 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. SC, ST, OBC, EWS వాళ్ళకి మీరు ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు. 49, 43, 78, 35 వేకెన్సీస్ అయితే కేటగిరీ వైజ్గా వాళ్ళు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 28 ఇయర్స్ అయితే ఉండాలండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ST, SC వాళ్ళకైతే, ST, SC ఉమెన్ వాళ్ళకైతే 400 రూపీస్ అయితే చెల్లించాలండి. అదర్ కేటగిరీస్ వాళ్ళకైతే 800 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుందండి. ఎగ్జామ్ అయితే టోటల్గా ఆన్లైన్లోనే మీ యొక్క ల్యాప్టాప్లోనే మీ యొక్క మొబైల్లోనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే లేదు. మీకు శాలరీ స్టైపెండ్ రూపంలో 13,000 అయితే ఇస్తారండి. 13,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాంతాలలో జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అక్కడెక్కడ పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే స్టేట్ వైజ్గా, జోనల్ వైజ్గా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అస్సాం గువాహటి, గాయాలో అయితే 2 జోన్స్లో ఉన్నాయి. బీహార్కి సంబంధించి 2 పోస్టింగ్. మన దగ్గరలో వచ్చేసరికి మన కర్ణాటక వచ్చేసరికి బెంగళూరులో అయితే ఉందండి. అండ్ బెంగళూరు దగ్గరలోనే, కర్ణాటకలో అయితే మన దగ్గరే కాబట్టి కర్ణాటక ఒకటి, కేరళ తిరువనంతపురంలో ఒకటి, మరి మహారాష్ట్ర వెళ్ళాలనుకున్న వాళ్ళు మహారాష్ట్ర కూడా వెళ్ళొచ్చు. న్యూఢిల్లీలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం ఉంది. అండ్ మన దగ్గరలో తమిళనాడు చెన్నైలో అయితే ఉన్నాయి, మదురైలో కూడా ఉన్నాయండి. సో ఇలా మన దగ్గరలో అయితే ఒక 4-5 ఉన్నాయి వేకెన్సీస్ దగ్గరలో. ఇవన్నీ మీరు తర్వాత జాగ్రత్తగా చూసి ఎక్కడికి మీరు వెళ్ళాలనుకుంటారో అప్లై చేసుకోండి జాగ్రత్తగా చూసి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ చేసిన ప్రతి ఒక్కళ్ళు అయితే అర్హులేనండి. ఈ జాబ్కి అయితే అప్లికేషన్కి అయితే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 1, 2025 మొన్న డిసెంబర్ 1 కల్లా మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినట్టయితే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ అయితే ఉండాలండి. అండ్ SC, ST వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ OBC వాళ్ళకైతే 3 ఇయర్స్ ఇచ్చారు. సో టోటల్గా 20 ఇయర్స్ నుంచి SC, ST వాళ్ళైతే ఈ యొక్క 5 ఇయర్స్ కలిపి 28 + 5 కలిపి మీరు ఎవరైనా కానీ జాయిన్ అవ్వచ్చు. OBC వాళ్ళకైతే +3 ఇయర్స్ యాడ్ చేసుకొని మీ ఏజ్కి తగ్గట్టు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి PWD క్యాండిడేట్స్కి అయితే 400 రూపీస్ అయితే ఉంటుందండి. SC, ST ఆల్ ఉమెన్స్ అందరికైతే 400 రూపీస్ ప్లస్ GST కూడా ఉంటుంది. సో వేరే కేటగిరీ వాళ్ళందరికీ అయితే 800 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఇది ఎలా అప్లై చేయాలి టోటల్గా క్లియర్గా చెప్తాను చూడండి. https://nats education.gov.in అనే మెయిన్ సైట్ అండి. దీంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి.
సో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత లాగిన్ చేసి న్యూ రిజిస్ట్రేషన్లో అప్రెంటిస్ పోర్టల్కి అని చెప్పేసి వెళ్ళి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాంట్లో NITS పోర్టల్ అండి, దాంట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేసి తర్వాత ఐడి పాస్పోర్ట్ అయితే మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఐడి పాస్పోర్ట్ ద్వారా లాగిన్ చేసిన తర్వాత మీ మెయిల్కి అయితే వితిన్ 48 అవర్స్లో మీకు మెయిల్కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ తర్వాత మీరు క్లియర్గా ఫామ్ అయితే క్లియర్గా అప్లికేషన్ అయితే ఫుల్గా చేసుకోవచ్చండి. ఆఫ్టర్ 48 అవర్స్ వితిన్ 48 అవర్స్లో మీకు మెయిల్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత మీరు అప్లికేషన్ అయితే క్లియర్గా అప్లై చేసుకోవచ్చండి. సో సెలక్షన్ ప్రాసెస్ సరికి ఎగ్జామ్ అయితే ఉంటుంది మీ లోకల్లోనే, మీ మొబైల్లోనే, మీ యొక్క ల్యాప్టాప్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ మీకు ఇంగ్లీష్లో అయితే సింపుల్గా మీరు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. ఎగ్జామ్ వేసరికి టోటల్గా ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సరే ఇక్కడ ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఎంతసేపు ఉంటుంది, ఎన్ని మార్కులు కొనుక్కుంటుంది క్లియర్గా చెప్తాను చూడండి. పేపర్ 1 పేపర్ వచ్చేసరికి జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ పేపర్ అయితే ఉంటుంది. 25 క్వశ్చన్లు అయితే ఉంటాయి 25 మార్కులకి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి పేపర్ అయితే ఉంటుంది. 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. క్వాంటిటేటివ్ రీజనింగ్ యాప్టిట్యూడ్కి అయితే 25 క్వశ్చన్లకి 25 మార్కులు అయితే ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అలా 100 మార్కులకి 100 క్వశ్చన్లు అయితే ఉంటాయండి. టోటల్గా 90 మినిట్స్ అని ఇచ్చారు. 120 మినిట్స్ అయితే అప్రాక్సిమేట్లీ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 120 మినిట్స్ అయితే మీరు 90 మినిట్స్ అని అనుకొని వెళ్ళండి. ఒక టైం మిగిలినా కానీ ఇబ్బంది ఏం లేదు. సో జనరల్ ఫైనాన్స్కి టాపిక్స్ ఏమేమి సిలబస్ అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ సంబంధించి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించి తెలిసి ఉండాలి. ఇదంతా మీకు తెలిసిన గ్రాడ్యుయేషన్ లెవెల్లో తెలిసిన మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఎగ్జామ్ అయితే సింపుల్గా రాసేయచ్చు. ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంటు, ఈడోమ్స్, ప్యారేజెస్, క్లోజెస్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షన్ ఇలాగైతే సిలబస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి అడుగుతారు క్వశ్చన్లు, బయట నుంచి దేని మీద అడగరండి. రీజనింగ్ ఎబిలిటీ క్వశ్చన్ పేపర్కి సంబంధించి కోడింగు, డీకోడింగు, ఆర్డర్ ర్యాంకింగ్, ఇలాగ పజిల్స్, బ్లడ్ రిలేషన్స్, డేటా సఫిషియన్సీ, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. టోటల్గా మీరు సిలబస్ క్లియర్గా నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరి తర్వాత చివరిగా వెళ్ళి ఈ వీడియో అయిపోగానే క్లియర్గా చూడండి. మీకు మ్యాచ్ అయినట్టయితే ఈ అప్లికేషన్కి అయితే మీరు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో స్టైపెండ్ అయితే ఎలా ఇస్తారంటే, స్టైపెండ్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ 7,500 రూపీస్ అయితే పర్ మంత్ అయితే ఇస్తారు. గౌట్ వాళ్ళు అయితే 4,500. మీకు ఎలాగైనా సరే నెలకు వచ్చేసరికి 13,000 అయితే ఖచ్చితంగా ఇస్తారండి. సో ఇదండి ప్రాసెస్. టోటల్గా అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందండి. మీరు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇప్పుడు క్లియర్గా ఇక్కడ చెప్తున్నాను చూడండి. లాస్ట్ డేట్ చూసి జాగ్రత్తగా అందరూ అప్లై చేసుకోండి. మీకు మ్యాచ్ అయినట్టయితే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ ఎప్పుడు పడితే అప్పుడు రావండి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 25 జనవరి 10th 2026 అండి. స్టార్టింగ్ డేట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 25 డిసెంబర్ 2025. సో మీకు ఎలిజిబిలిటీకి మ్యాచ్ అయినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా ప్రతి జాబ్కి ఎక్స్పీరియన్స్ అయితే ముఖ్యమండి. సో మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టయితే ఈ అప్లికేషన్కి అయితే మీరు అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన తర్వాత మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇదే స్మాల్ రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ.